నమస్తే, వెల్కమ్ టు కేఎన్ఆర్ ఛానల్. నేను కేవి. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్యేగా గత 5 సంవత్సరాల అభివృద్ధిపై సబ్బవరంలో బహిరంగ సభ. పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్రాజ్ వెల్లడి. మైలవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలో పునరాలోచన చేయాలి. అంకా మోహన్ రావు డిమాండ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన భూ హక్కు చట్టంతో ప్రజల ఆస్తులకు రక్షణ లేదు. రాష్ట్ర మానవ హక్కుల సంఘం కార్యదర్శి మంత్రి శ్యామ్ ప్రసాద్ వెల్లడి. కసింకోట మండలం కసింకోట గ్రామం ఏసీ హౌసింగ్ కాలనీ గత 25 సంవత్సరాల నుంచి కనీస మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నామని అధికారులకి ప్రజాప్రతినిధులకి ఎన్నిసార్లు తమ గోడు విన్నవించుకున్నా పట్టించుకోకుండా అధికారుల దగ్గరకు వెళతారా అంటూ దౌర్జన్యపూర్వకంగా కొట్టడానికి సిద్ధపడి అక్రమంగా పోలీస్ కేసులు కూడా పెడతామని బెదిరిస్తున్నారని, అదేవిధంగా హైవే రోడ్లపై నుండి వస్తున్న నీరు మొత్తం కాలనీ వాసులు వాడుతున్న నీరు నిల్వ ఉండిపోయే అనేకమైన డెంగ్యూ, మలేరియా, చర్మ వ్యాధులు వంటి రోగాలు వచ్చి ఇబ్బందులు పడుతున్నామంటూ వాపోయారు. ఇదేమి న్యాయం అయ్యా? మేము ఇంజనీర్ గారు కిషోర్ గారిని అడిగాం సార్. మరి 5 లక్షలే బడ్జెట్ శాంక్షన్ అయింది అంటున్నారు. మిగతా ఏరియాలోనేమో 1,50,00,000 రూపాయలు మేము ఫండ్ పెట్టాము, ముందుగానే డబ్బులు పెట్టి తర్వాత మేము బిల్లులు పెట్టుకుంటున్నాం. మరి మీ వరకు వచ్చేసరికి డబ్బులు లేవంటే మాకు కూడా కనీసం ఒక 10 లక్షల రూపాయలు పెడితే ఈ రోడ్లు అవుతాయని అతనే చెప్పాడు సార్. చెబితే ఒక 10 లక్షలు పెట్టి మాకు కూడా శాంక్షన్ చేయండి అని అంటే అతను ఎంటీ ప్రామిసర్ నోటు చెక్ ఇస్తాను, మీ దగ్గర ఒక 10 లక్షలు ఉంటే తీసుకొచ్చి ఇవ్వండి, ఎప్పుడైనా బిల్లులు అయిన తర్వాత ఇస్తాను, లేదు అంటే మీరు ఇక్కడ నుంచి మాట్లాడడానికి లేదని మమ్మల్ని పక్కకు తోసివేయడం కూడా జరిగింది సార్. మేము మిల్లర్ని అడ్డుకున్నామండి. ఇది పద్ధతి కాదు అండి, వేస్తే అన్ని రోడ్లు వేయండి లేకపోతే లేదని చెప్పేసి వాళ్ళకి అనుకూలమైనటువంటి రోడ్లు వేయడానికి వస్తే మిల్లర్ని అందుకుంటే మమ్మల్ని పక్కకు తోయడం కూడా జరిగింది సార్. మాకు జరుగుతున్నటువంటి ఈ అన్యాయాలపై తగిన చర్యలు తీసుకొనగలరండి. వర్షం వస్తే మోకాళ్ళలోతు నీళ్ళండి. హైవే డ్రైన్ అంతా ఇక్కడ నుంచే ఓపెన్ అవుద్ది సార్. ఆ పక్కన ఉన్నటువంటి డ్రైన్ ఏమో వాళ్ళకి అనుకూలంగా ఒక చోట 4 అడుగుల డ్రైన్ అండి, ఒక చోట అడుగు డ్రైన్ అండి. ఆ రకంగా కట్టుకుంటూ వచ్చారు. ఫ్లోట్ అయినప్పుడు ఈ వీధుల్లో మొత్తం నీళ్ళనండి. ఈ ఊరి చివరన ఉన్నాం సార్. మరి ఈ దోమలు, రకరకాల జలచరాలు, పాములు కూడా వస్తుంటాయండి ఇళ్లలోకి. అయ్యా, మా మీద కనికరించి ఈ యొక్క ఏర్పాటు చేయగలరని. గంట్యాడ నుండి గంగవరం వచ్చే రోడ్లో భారీ వాహనాల రాకపోకలను వెంటనే నిలుపుదల చేయాలని గంగవరం 4 గ్రామాల యువకులు అధ్యక్షులు కంబల మహేష్ డిమాండ్ చేశారు. భారీ వాహనాలకు వ్యతిరేకంగా జీవీఎంసీ 64 వార్డ్ గంగవరం గ్రామంలో 4 గ్రామాల యువకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పారు. గంగవరం నుంచి గంట్యాడ వెళ్లే రహదారిలో నిత్యం భారీ వాహనాలు తిరుగుతున్నప్పటికీ ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదన్నారు. 1990వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఇక్కడ 100 అడుగుల రోడ్డు ఆమోదించినప్పటికీ 25 అడుగుల రోడ్డు మాత్రమే వేశారన్నారు. మిగతా స్థలాన్ని ఆక్రమించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. గెలిచిన ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని తగిన న్యాయం చేయాలన్నారు. ఈ రహదారిలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇప్పటికే అనేక ప్రమాదాలకు గురయ్యామని, చాలా మంది చనిపోయారని చెప్పారు. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ పోలీస్ శాఖ ఎక్కడా నివారణ చర్యలు చేపట్టలేదని, కనీసం ట్రాఫిక్ పోలీస్ బ్యారెక్స్ కూడా ఎక్కడా కనిపించలేదని చెప్పారు. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే పోలీస్ శాఖ తూతూ మంత్రంగా చర్యలు చేపడుతోందన్నారు. కార్యక్రమంలో కంబాల మహేష్, కారి గోపి, ఆలీ, ప్రసాద్, శివ, జాఫర్ తదితరులు పాల్గొన్నారు. అనేక సందర్భాల్లో గంగవరం ఉన్నటువంటి యువజన సంఘాలు కానివ్వండి, రాజకీయ పార్టీలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, అనేక సందర్భాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల దగ్గరికి అటువంటి సమస్యను తీసుకెళ్లడం జరిగింది. అలాగే స్పందనలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ సమస్యను వివరించడం జరిగింది. అనేక సందర్భాల్లో జీవీఎంసీ జోనల్ కమిషనర్ గారికి కూడా ఈ సమస్యను అటువంటి తెలియజేయడం జరిగింది, రిప్రజెంటేషన్ ఇచ్చి. కానీ ఎవరు కూడా చర్యలు చేపట్టకపోవడం అత్యంత శోచనీయం అని చెప్పే సందర్భంగా మేము తెలియజేస్తూ, ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తాలూకు ఓట్ల కోసం రావడం తప్ప ప్రజా సమస్యలు పరిష్కరించాలన్నటువంటి జిజ్ఞాస వాళ్ళకి లేకపోవడం మాత్రం దుర్మార్గం అని చెప్పేసి సందర్భంగా వారిని ఏంటంటే మేము తెలియజేస్తున్నాము. వారు కూడా గంగవరం ఉన్నటువంటి ప్రజలు ఓట్లు మాత్రం కాదు, వారి సమస్యలు కూడా పరిష్కరించాల్సిన బాధ్యత వాళ్ళపై ఉందని చెప్పేసి వాళ్ళు గుర్తెరగట్టు పనిచేయాలని చెప్పేసి సందర్భం కోరుతున్నాం. కంబాల మహేష్, గంగవరం స్థానికులు. ఈరోజు ఏదైతే గంట్యాడ నుంచి గంగవరం వచ్చే మార్గం 100 ఫీట్ రోడ్డుగా 1982లో దీన్ని ప్రొసీడ్ చేశారు. కాకపోతే ఆ మార్గాన్ని అప్పుడు 100 ఫీట్ రోడ్డుగా ఇవ్వకుండా ఒక 25 రోడ్డుగానే వేశారు. మిగతా భూమి ఏదైతే మిగిలిందో ఆ భూమినేమో
ఇటు గంగవరం మేనేజ్మెంట్, ఇటు శ్రావణ్ సిప్ మేనేజ్మెంట్ ఆక్యుపై చేశారు. ఈ రోడ్లో వీళ్ళు ఆక్యుపై చేయడమే కాకుండా ఏదైతే 25 ఫీట్ రోడ్ వేసారో ఆ రోడ్లో శ్రావణ్ సిప్పింగ్, స్టీల్ మండ్ సంబంధించిన భారీ వాహనాలు నిత్యం కాలయాపన లేకుండా అతివేగంతో వాళ్ళు ముందుకెళ్లడం వల్ల ఇక్కడ ఉండే నివసించే గంగవరం ప్రజలు నిత్యం ప్రమాదాలు గురై ప్రాణ నష్టం కూడా జరిగే స్థితికి వచ్చింది. దీనిపై అనేక మంది ప్రజాప్రతినిధులు కానీ ఇటు ప్రభుత్వ అధికారులు కానీ ఎంత చెప్పినా సరే వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు తప్ప ఇటు స్టీల్ మౌంట్ మీద కానీ శ్రావణ్ సిప్పింగ్ మీద ఆ యాజమాన్యం మీద కానీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆ భారీ వాహనాలు తిరగడానికి ఈ యాజమాన్యాలకు అన్నిటికీ కూడా ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు కొమ్మగాస్తున్నారు. దీన్ని వెంటనే విరమించుకోవాలి, గంగవరం ప్రజల్ని కాపాడాలి. ఇదే ప్రజాప్రతినిధులకి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకి కానీ కార్పొరేటర్కి కానీ అందరికీ కూడా ఓట్లేసి గెలిపించింది దేనికంటే గంగవరంలో ప్రజలందరికీ కూడా రక్షణ కల్పిస్తారని, వాళ్ళకి ఒక్కరికి భంగం కలగకుండా వాళ్ళ ప్రాణాలు కాపాడతారనేసి మేము ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు అదే స్టీల్ మౌంట్కి శ్రావణ్ సిప్పింగ్కి కొమ్మగాసే ప్రజాప్రతినిధులు వచ్చారు. వాళ్ళు ఎటువంటి ప్రమాదాలు గురి చేస్తున్నా సరే వచ్చి మాట్లాడుతున్నా తప్ప ప్రజలకి న్యాయం జరిగేటట్టుగా ఎటువంటి చర్యలు చేపట్టట్లేదు. వీళ్ళకి ఓట్లేసి గెలిపించిన ప్రజలందరినీ కూడా గాలి వదిలేసి వీళ్ళ సులభం కోసం, వీళ్ళ సౌకర్యాల కోసం చూస్తున్నారు తప్ప ప్రజల కోసం చూడట్లేదు. ఇప్పటికైనా సరే ఇటు ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఏదైతే గంగటేడు నుంచి గంగవరంకి వచ్చే రోడ్డు ఏదైతే ఉందో అది 100 ఫీట్ రోడ్డుగా నిర్మాణం చేయాలి. ఆ రోడ్డు నిర్మాణం చేయకుండా మిగిలిన భూమి ఉందో ఆ భూమిని ఎవరైతే ఆక్యుపై చేస్తారో వాళ్ళ మీద కఠిన చర్యలు చేపట్టాలి. అలా చేయన ఎలా ఇదే ఉద్యమాన్ని గంగవరం ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రిగా అందరం కూడా ఐక్యత ఈ ప్రజాప్రతినిధులకి అలాగే ప్రభుత్వ అధికారుల మీద చర్యలు తీసుకుంటాం, తిరగబడతాం, మిమ్మల్ని గద్దించే వరకు పోరాటం చేస్తామనేసి తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన భూ హక్కుల చట్టంతో ప్రజలు ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందని రాష్ట్ర మానవ హక్కుల సంఘం కార్యదర్శి మంత్రి శ్యాంప్రసాద్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022కి వ్యతిరేకంగా గాజువాక న్యాయవాదులు చేస్తున్న దీక్షా శిబిరానికి రాష్ట్ర మానవ హక్కుల సంఘం కార్యదర్శి మంత్రి శ్యాంప్రసాద్ హాజరై న్యాయవాదులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో అమల్లోకి తెచ్చిన భూమి హక్కుల చట్టం ప్రజల పాలిట యమశాపంగా మారబోతోందన్నారు. ఈ చట్టం ద్వారా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ప్రజలతో మమేకమై సేవలు చేసిన రిజిస్ట్రేషన్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఇక ముందు మూతపడిపోతాయని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ఈ చట్టం వల్ల రాష్ట్రంలో ఎన్నో వివాదాలకు దారితీస్తోందని హెచ్చరించారు. ఈ చట్టం లోపభూ ఇష్టంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల సంఘం ప్రతినిధులు రమణ, వాసవి, న్యాయవాదులు వెన్నెల ఈశ్వరరావు, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. అనుభవం లేని అధికారుల చేతికి ఒక వజ్రాయుధం లాంటి చట్టాన్ని ఇచ్చి ఈ బడుగు బలహీన వర్గాల తాలూకా హక్కులను హరించే విధంగా ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఏమైనంటే నీతి ఆయోగ్ చెప్పింది మేము రూపొందించామంటున్నారు. వాళ్ళైతే న్యాయ నిపుణులతో కలిపి చేయండి అని అన్నారు. ఎవరిని కనీసం కన్సల్ట్ చేయకుండా ఏకస్వామ్యంగా ఒక మోనార్కిజంగా ఈ చట్టాన్ని తయారు చేశారు. దీనివల్ల రాబోయే రోజుల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు, శాంతి భద్రతల సమస్యలు ఏర్పడతాయి. ఒకే భూమి గురించి 3-4 ఎవరైనా డిస్ప్యూట్ పడితే ఎవరో ఒక అధికారంలో ఉన్న పార్టీ తరపున ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాళ్ళకి ఆ రికార్డులో ఎంటర్ అయిపోయే దుష్పరిమాణం ఉంది. అంతేకాదు ఇప్పుడు ఈ చట్టం ద్వారా మన భూములకి రక్షణ లేదని ఎందుకు చెప్పగలుగుతున్నామంటే మనం ఎక్కడో ఉండి ఇక్కడ మన భూములు ఉన్నాయి, లేదా భూములనే కాదు స్థిర ఆస్తులు అన్నీ కూడా ఈ చట్ట పరిధిలోకి వస్తున్నాయి. ఈవెన్ అపార్ట్మెంట్స్ అన్నీ అన్నీ కూడా. కాబట్టి ఎక్కడైనా మనం ఆస్తి ఉండి మనకు తెలియకుండా ఎవరైనా దాన్ని ఎటువంటి రికార్డునైనా మ్యానిపులేట్ చేసి ఆ టైటిలింగ్ రిజిస్టర్ అధికారి దగ్గర అది నమోదు చేసినట్లయితే 2 సంవత్సరాల లోపున కానీ మనకు తెలియక దాని గురించి అప్లైట్ చేయకపోతే పూర్తి హక్కులు కోల్పోతున్నారు. అంతేంటి, ఎక్కడో ఉండే ఆస్తులకి ఇంకా భద్రత లేదు. అది పరిస్థితి ఈ చట్టం ద్వారా ఏర్పడింది. చాలామంది ఆహ్వాడుతున్నట్టు అడ్వకేట్స్ గురించి కాదు. అడ్వకేట్స్ మేము టైటిలింగ్ ఆఫీసర్ దగ్గరైనా వాదించగలం, లేదా అప్లైట్ జ్యూరిడిక్షన్ అయినా వాదించగలం, లేదా హైకోర్టులోనే వాదించగలం. మా గురించి మేము ఎప్పుడు ఇది లేదు. మేము కేవలం ప్రజానీకానికి మెయిన్ నష్టం జరుగుతుంది, వాళ్ళ హక్కులకు భంగం కలుగుతుంది. కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు పోరాడాలనే దృక్పథంతో రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం కూడా విధులను బహిష్కరించి కోర్టులకి ఈ యొక్క నిరాహార దీక్షలో మేము పాల్గొంటున్నాం. ఇది ఉద్యమం తీవ్రతరం చేస్తాం. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కరపత్రాల ద్వారా కూడా చేస్తాము. ఎంత ఘోరం అంటే ఒక పక్క నుంచి
డబుల్ స్టేట్మెంట్లు ఇస్తున్నది గవర్నమెంట్. ఒక పక్క నుంచి మేము చట్టాన్ని అమలు జరపట్లేదని చెప్పుకుంటూ నిన్నే ఒక సర్క్యులర్ ఇచ్చారు కలెక్టర్లందరికీ. ఈ చట్టం యొక్క ఉపయోగాలు ప్రజల్లో తీసుకెళ్ళండి, ప్రజలను చైతన్యపరచండి అని చెప్పేసి ఈ డబుల్ ఎడ్జ్ లాగా మాట్లాడుతున్నారు. కాబట్టి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మాకు ఈరోజు 2002ని రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 15వ తారీఖుని చట్టంగా తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని అమలు చేసే ముందు ఎటువంటి ప్రజాభిప్రాయ సేకరణ కానీ, న్యాయ నిపుణులతో చర్చ కానీ, మేధావులతో చర్చ కానీ ఎటువంటి నిర్వహించకుండా ఈ చట్టాన్ని చాలా దుష్పరిణామంగా తీసుకొచ్చారు. అంటే పౌరుల హక్కుల్ని కాలరాసి వేయడానికి, పౌరుల యొక్క ఆస్తుల్ని కొల్లగొట్టడానికి ఎవరైతే అధికారంలో ఉంటారో ఆ అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైతే చట్ట వ్యతిరేకులు ఎక్కువ ఉంటారో వాళ్లకు ఉపయోగపడే విధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. దీనివల్ల ముఖ్యంగా రెవెన్యూ వ్యవస్థకి, సబ్ రిజిస్ట్రేషన్ వ్యవస్థకి, ఇటు న్యాయ వ్యవస్థకి, న్యాయవాదులకి ఎటువంటి ఇది లేకుండా పూర్తి స్థాయిలో ఒక ల్యాండ్ టైటిల్ ఆఫీసర్ అనే ఒకరిని ఇది చేసి ఆయన ఏదంటే అదే వేదం కింద తీసుకొస్తున్నారు. ఈ చట్టం వల్ల జరిగే దుష్పరిణామాలు ఇంత అంతా కాదు. ఎందుకంటే మన ఆస్తి ఎక్కడున్నా సరే ఇన్నాళ్ళు కూడా మన వాళ్ళు ఉన్నారో లేకపోతే ఎవరో చూసుకుంటున్నారని చెప్పి ఇది చేస్తున్నారు. ఈ ల్యాండ్ టైటిల్ ఆఫీసర్ ఇచ్చిందే వేదం అయినప్పుడు ఇంకా న్యాయస్థానాలు కూడా ఆశ్రయించకుండా హైకోర్టుకే వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సామాన్యుల యొక్క ఆస్తులన్నీ కూడా కొల్లగొట్టడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. సామాన్యులు, పేదలు, మధ్యతరగతి వర్గాల హక్కుని కాపాడడం కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఎంతో శ్రమించి ఈ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకురావడానికి తీసుకొస్తున్నారు. దీనివల్ల జరిగే దుష్పరిణామాలు మనందరం కూడా తీవ్రంగా వ్యతిరేకించి ఇది ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజలకు జరిగే నష్టాన్ని చేసి రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదులతో చర్చించి ఈ చట్టాన్ని సవరించి ఎవరైతే అన్యాయం గురవుతారో వాళ్ళు న్యాయస్థానాలు ఆశ్రయించే విధంగా ఇది చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం ప్రజల్లో ఒక ఆపహ ఉంది. ఈ చట్టం వస్తే మనకేంట్లే, న్యాయవాదులకే ఈ సమస్య అన్న దీంట్లో ఇది చేస్తున్నారు. కానీ న్యాయవాదులకి ఏముంది, ఈరోజు వాళ్ళకి ఇది ఇంకో దీని మీద బతుకు తెరువు కాదు. ఆ బతుకు తెరువు కోసం ఇది చేయకుండా వీళ్ళేమో ఇప్పటికే ప్రజల కోసం ఎంతో ఇది చేస్తున్నారు. విశాఖపట్నం, అనకాపల్లి, యలమంచిలి అన్ని చోట్ల చేస్తున్నారు. తిరుపతిలో మొన్న చేశారు, నెల్లూరులో చేస్తున్నారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా న్యాయస్థానాల్లో చేస్తున్నటువంటి దానికి మీ మానవ తాను ఎమ్మెల్యేగా గత 5 సంవత్సరాల అభివృద్ధిపై సబ్బవరంలో ఈ నెలలో జరిగే బహిరంగ సభలో వివరిస్తామని పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్ తెలిపారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ప్రారంభోత్సవాలు నిర్వహించి ఆరిపాకలో వెల్నెస్ సెంటర్, రైతు భరోసా కేంద్రాలకు ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాలు పసలేని ఆరోపణలు చేయడంపై మండిపడ్డారు. ప్రతి సచివాలయం పరిధిలో సుమారు 15 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాలిశెట్టి పార్వతి, ఎంపీపీ బోకం సూర్యకుమారి, రామునాయుడు, జిల్లా వైకాపా యువజన విభాగం అధ్యక్షులు పాలిశెట్టి సురేష్ రాజ్, కర్రీ బాబు, కోర్లే రాజేష్, బండారు వెంకటరమణ, ఎన్పీ రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామంలోని కూడా, ప్రతి సచివాలయం పరిధిలోని కూడా తక్కువలో తక్కువ 15 కోట్ల రూపాయలకు తక్కువ లేకుండా వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఒక పైసా లంచం లేకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయం అనేటువంటి చూడకుండా వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు వేసేటువంటి కార్యక్రమం అనేక సంక్షేమ కార్యక్రమాలు. జై జగన్, జై జగన్. అదీప్ రాజ్ గారి నాయకత్వం, అదీప్ రాజ్ గారి నాయకత్వం, అదీప్ రాజ్ గారి నాయకత్వం. ఐదేళ్ళు విజయవంతంగా పూర్తి చేసి మళ్ళీ 2వ టర్మ్ ఎలక్షన్కి వెళ్ళబోతున్నారు ఎమ్మెల్యేగా. ఎంత మేర పెందుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని భావిస్తున్నారు? దీనికి సంబంధించి ఈ నెల 11 కానీ 14 కానీ సబ్బవరంలోనే ఒక బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈ 5 సంవత్సరాల్లో సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఎంత చేసామో, అభివృద్ధి ఎంత చేసామో, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి సంక్షేమం అభివృద్ధిలో ఉన్నటువంటి తేడా
కేవలం అభివృద్ధి కార్యక్రమాలు చూసుకుంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి సుమారుగా కొన్ని వందల కోట్ల రూపాయలు తేడా ఉన్నట్టు అభివృద్ధిగా కనబడట్లేదా అని అడుగుతున్నాం. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. దీనికి నిదర్శనం మీరే చూశారు. నిన్న ఈ రోజు కలిపి సుమారుగా మనం 5 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బిల్డింగ్స్ని ఓపెనింగ్స్ శంకుస్థాపనలు కూడా కాదు, ప్రారంభోత్సవాలు చేసుకొని ఇవాళ ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చాం. ఖచ్చితంగా ఇవాళ ఎన్ని పార్టీలు ఎన్ని రకాలుగా వాళ్ళందరూ కూడా చంద్రబాబు బీసీలకు పెద్ద పీట వేస్తారని చెప్పారనే విషయాన్ని గుర్తుంచుకొని మైలవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ప్రకటించాలని కొండపల్లి మున్సిపాలిటీ 17వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అయిన ముప్పసాని భూలక్ష్మి కోరారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ 17వ వార్డులో గల తన నివాసంలో నుండి 17వ వార్డు టీడీపీ కౌన్సిలర్ ముప్పసాని భూలక్ష్మి మాట్లాడారు. మైలవరం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన నాకు ఇస్తే విజయం సాధించి చంద్రబాబు నాయుడికి గిఫ్ట్గా ఇస్తానని, లేని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలోకి దిగుతానని చెప్పారు. వైసీపీ కూడా మా యాదవ సామాజిక వర్గానికి సీటు కేటాయించారని చెప్పారు. మైలవరం నియోజకవర్గంలో బీసీలు సొంత ఓటింగ్ ఉంది కాబట్టి ఈరోజు ఇంత బలంగా అడుగుతున్నాను. ఒక టీడీపీలో ఉండే నేను టీడీపీకి ఎమ్మెల్యేగా సీట్ ఇస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను గెలుస్తానన్న నమ్మకం ఉంది. గెలిచిన తరువాత నారా చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా ఇవ్వాలని కూడా బలంగా నేను ముందుకు నడుస్తున్నాను. ఈరోజు ఎందుకు ముందుకు వెళ్తున్నాను అంటే నా యొక్క బీసీ ఓట్లు బాగా ఉన్నాయి కాబట్టి, నేను గెలుస్తానన్న నమ్మకం ఉంది కాబట్టి, ఇది నారా చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా కానుగ్గా ఇవ్వటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. మైలవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ చివరి వరకు చూస్తా, బాబు గారు బీసీలకి పెద్దపీట వేస్తాను అన్నారు. ఒకవేళ మాకు గనక సీటు ఆ సమయానికి ఇవ్వలేకపోతే నేను ఇండిపెండెంట్గానైనా వేయడానికి సిద్ధంగా ఉన్నాను. మైలవరం ఎమ్మెల్యే సీటు విషయంలో ముఖ్యమంత్రి పునరాలోచన చేయాలని వైసీపీ నాయకులు పీఏసీఎస్ డైరెక్టర్ అంకా మోహన్ రావు కోరారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వైసీపీ కార్యాలయం నుంచి పీఏసీఎస్ డైరెక్టర్ సచివాలయ కన్వీనర్ల కోఆర్డినేటర్ అంకా మోహన్ రావు మాట్లాడారు. మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నిన్న బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన జిల్లా పరిషత్ సభ్యులు సన్నాల తిరుపతిరావుని నియమించడం పట్ల తన ఆవేదన వెలిబుచ్చారు. గతంలో జరిగిన ఎన్నికల్లో నియోజకవర్గంలో 5 జెడ్పీటీసీలకు 5 ఎంపీలకు 5, 63 పంచాయతీలకు 58 పంచాయతీలు గెలిపించిన దమ్మున్న నాయకుడు స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అని కరోనా సమయంలో తన సొంత డబ్బుతో ప్రత్యేక హాస్పిటల్లో ఏర్పాటు చేసి సొంత వాహనాల్లో దహన దాన కార్యక్రమాలు చేపట్టిన నిస్వార్థపరుడు, అన్నింటిలో సమర్థుడు అయిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్కి సీటు ఇవ్వాలని తమ ఆవేదన వ్యక్తం చేశారు. పాగా వేసి రాష్ట్ర స్థాయిలో తన చరిష్మాని చూపించుకున్న ఒక వ్యక్తిని ఓడించడం కోసం 2019లో జగన్మోహన్ రెడ్డి గారు శ్రీ వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారిని ఇక్కడ నిలబెట్టి ఒక క్యాండిడేట్గా నిర్ణయించినప్పుడు మైలవరం నియోజకవర్గం వ్యాప్తంగా కూడా ముక్త కంఠంతో ఆయన వెన్నంటి నడిచి గెలిపించిన మాట వాస్తవం. అదే క్రమంలో ఆ తర్వాత ఎమ్మెల్యే గారు వసంత కృష్ణప్రసాద్ గారు వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఎంత గొప్పగా ఫలితాలు వచ్చినటువంటి నాకు తెలియకపోయినా, ముఖ్యంగా మైలవరం నియోజకవర్గంలో 5 జెడ్పీటీసీలకు 5 జెడ్పీటీసీలు, 5 ఎంపీపీలకు 5 ఎంపీపీలు, 95% ఎంపీటీసీలని, అలాగే 63 పంచాయతీలకు గాను సుమారుగా 58-59 పంచాయతీలని, వార్డు మెంబర్లందరినీ కూడా ఏకఛత్రాధిపత్యంగా ఒక తుఫాన్లా గెలిపించారు. వారి యొక్క శాయి శక్తుల, వారి సొంత డబ్బు ఖర్చుతో సహా బాధ్యతలను స్వీకరించి అంత భారీ స్థాయిలో గెలిపించిన గొప్ప నాయకులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు. ఆ తర్వాత వచ్చిన కరోనా టైంలో కూడా వారి సొంత ఖర్చులతో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రత్యేక హాస్పిటల్ కూడా ఏర్పాటు చేసి చికిత్సలు చేయించటం, ఆ రోజుల్లో చనిపోయిన వారికి దహనకాండలు చేయడం ఎవరికి ముందుకు రాని పక్షంలో కూడా వారి సొంత వాహనాన్ని ఏర్పాటు చేసి చాలామందికి
దహన సంస్కారాలు చేయించడం కూడా మనం చూసాం. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో వాటన్నిటిని కూడా ప్రజలందరికీ అందే విధంగా. ఇవే బులెటిన్ అప్డేట్స్. నమస్తే.